హలో. హలో. రాజన్న. బాగున్నా రఘు. మంచిగా ఉన్నారా? బాగున్నా, చాలా రోజులైంది. ఆ, అదే చేద్దాం అనుకుంటున్నా, బిజీ బిజీ. ఎట్లున్నారు ఫ్యామిలీ? అంతా బాగా ఉన్నా. ఎక్కడ తిన్నారా? లేదన్న, ఇంకా ఇప్పుడే అవుతున్నాయి చపాతీలు. ఏం చెప్పు, సంగతి? ఏమైంది? ఏం సంగతి అదే. చాలా రోజుల నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటాను. ఏం సంగతి, ఏంటి అయింది? మనోడు నిలబడ్డాడు కదా అక్కడ. ఆ, ఏం సంగతి అని. గెలవడబ్బా కష్టం. అవునా? ఏ? ఉమ్, ఏమో టీచర్లు అందరూ కోపంగా ఉన్నారు. ఆ, ఎట్లా గెలుస్తాడన్నా శ్రీపాల్ అన్న కష్టమే. అయ్యా. ఉమ్, పిఆర్టీవీ తీసేసి ఎస్పిఆర్ టీవీ పెట్టాలి ఇక. మొత్తం దోసుకున్నారు తమ్ముడు. ఏం చెప్పాలి, కష్టం. ఎవరిని చెప్పుకుంటే ఎట్లా తీరుతుంది అనేది ఎవరికి అర్థం అవుతలేదు. అవునా? ఉమ్, అంటే ఎట్లా? ఏముంది, వారం రోజుల నుంచి టీచర్లు అందరూ ఒకటే మీటింగ్లు. ఏడ కలిసినా అది అది చేసిండు ఇది చేసిండు అని ఒకటే టాక్ వస్తుంది. ఇక్కడ కూడా అదే కొద్ది కొద్దిగా గుసగుసలు అంటాను కానీ ఏమో అదే అదైతే అర్థమైంది. ఇక లేదు. చాలా రోజుల తర్వాత చేసినాం అంటే ఇక ముచ్చట్టుంటేనే చేస్తాం. అదే అదే అదే. కొద్దిగా ఈడ కూడా కొద్దిగా అటు అవుతానే, అటు ఇటు అవుతాయి అంతా. నల్గొండలో మాత్రం, వరంగల్ అయితే ఫుల్ రచ్చ రచ్చ అవుతుంది టీచర్లు. ఇంకా అస్సలు మేము లోపల టాకేమీ లేదు. మేము ఖచ్చితంగా ఉడగొడదామనే ఉంది వాళ్ళకి. పని చేసుడు పక్క ఒకటి కానీ పైసలు బాగా దొబ్బిండంట. అదే అదే, మన తీర్మార్మన్ కూడా అదే అన్నాడుగా. మీ దగ్గర తీసుకురాడు కదా 10,000 కోట్ల. అదే మహేందర్ రెడ్డి దగ్గర ఉమ్, మొన్ననే చెప్పాను, చూసినా అప్పటి నుంచి అదే ఇక టీచర్లు అందరూ కూడా కోపంలోనే ఉన్నారు. అదే అదే. ఇది ఈడ ఇటు. సంఘంలో కూడా మొత్తం పైసలు బాగా తిన్నారట అబ్బా. ఆ డైరీలు ఉంటాయి కదా, డైరీలు ప్రింట్ ఎంత, ఒక్కటి 170 రూపాయలు పడుతుందంట కాస్ట్లీలకి. దానికి టీచర్లు ఒక్కొక్కరి దగ్గర 200 రూపాయలు వసూలు చేసుడు. ఇప్పుడు మన సంఘంలో ఎంత ఉన్నారు? దాదాపు 70,000 దాకా ఉన్నారు. అవును. 30 లెక్కేసుకొని. ఇంటూ 70,000, ₹1 అంటే 70,000 రూపాయలు అవుతుంది. ₹30 అంటే ఏమైనా ఉన్నదా? 200 రూపాయలు ఒక్క కాపీ, 70,000 మంది. అదే కదా. నూట దగ్గర దగ్గర 1,50,00,000 దాటేది. అమ్మో. మళ్ళీ దీనికి సంవత్సరానికి. అడ్వర్టైజ్మెంట్, డైరీలు అడ్వర్టైజ్మెంట్ లాగా అలాగే డబ్బులు తీసుకుంటాడట. ఆహా. అది ఎంత దాటుతుంది ఈ లెక్క అసలు అకౌంట్ లో చూపెడతలేరంట. అకౌంట్ లేదంట ఈ లెక్కలకు అసలు. లోపల టీచర్లు అధిక కోపంగా ఉన్నారు. ఇంత ఇది ఏంది, చిల్లర విషయమా? అవునా? అమ్ముకుంటారు కానీ మరి లెక్కలు చూపెట్టరా, పైసలు ఎటు పోతున్నాయని ఓహో. బాగా కోపంలో ఉన్నారు వీళ్ళంతా. ఎమ్మెల్సీ టికెట్ అంటే చిన్నగా ఇది ఇది ఇదంటే ఓకే కానీ టికెట్ ఈ అంటే ఇక డైరీలకు కూడా రాజకీయంలో గిట్లా చేస్తారు అమ్ముకున్నారా, అనుకుంటా. రాజకీయంలో అమ్ముకున్నారా అని చెప్పుకోవచ్చు కానీ ఈ డైరీలకు అసలు ఎవరు అదే అంతే కదా. కక్కుర్తి. కక్కుర్తి ఏమున్నదన్న, అక్కడ మనీ వచ్చినాయి. నేను అదే షాక్ అయినా. ₹30 డైరీ వేసుకున్నా కానీ 70,000 మంది అంటే కొద్ది పైసలు. ఏముంది ఆడ, డీజిల్ కూడా 10 లక్షలు తీసుకుంటాడు ఆ సంఘంలోకి వెళ్ళి. ఈయన ఒక్కడే తిరుగుతున్నాడు. అంత తిరుగుతుండ 10 లక్షలు. ఏది? డీజిల్ కి 10 లక్షలు అంట. మ్యాగజైన్లు అమ్ముతున్నందుకు దానికి ఖర్చు, ప్రింట్ లేకపోతే ఆ ఖర్చులు 10 లక్షలు అంట దానికి అలగ్గా. ఓహో. ఇట్లా 10 లక్షల డీజిల్ దాన్ని ఎట్లా అది చేస్తారన్న? ఎవరు ఒప్పుకుంటారన్న? నాకు అర్థం కాదు. ఒప్పుకున్నాడు కాదు, తెలుసలు లోపల టీచర్లు అందరూ ఎవరు అడగని పోతాడు. అవును. అడుగుదాము ప్రశ్నిద్దాం అనుకున్నానేమో భయపెట్టిస్తారు, లేకపోతే వాళ్ళకు కూడా ఇంత ఇచ్చి నోరు మూయిస్తారు ఇక. ఇక అందుకే ఆయన రెడ్డి రాజ్యం తెద్దామని దాన్ని కాస్త అది చెప్తాను కదా. తిరుమల కూడా అదే అనుకున్నాను. ఇక వీడియో వచ్చిన దగ్గర నుంచి ఇక పాపం మన టీచర్లు కూడా కోపంలోనే ఉన్నారు, నిజమే కదా అన్నట్టు. అట్లా ప్రెస్ నువ్వు ఇంటి ఆశ్చర్యపోతావు కానీ ఈ అంతా కేటగిరీలు మొత్తం ప్రెస్ వాళ్ళకి 10 లక్షలు అంట. వాళ్ళకి ఇస్తాడా ఆయన? శ్రీపాల్ ఇస్తాడా అసలు? లేదు. వాళ్ళ పేరు మీద వీళ్ళు తీసుకున్నాడు. ఎమ్మెల్సీకి 10 లక్షలు అంట ప్రచారం చేసినందుకు. ఎమ్మెల్సీ వాడు పైసలు పెట్టుకుంటాడు కానీ వీళ్ళు పెడతారు ఆ పైసలు ప్రచారానికి. అదే కదా. అంతా మొత్తం గడి బిడి అసలు లెక్క లేదు, దేనికి లేదు, పత్రం లేదు, ఎవడు అడిగేటోళ్ళు లేడు. అడిగితే ఇవాళ రేపు మాట్లాడదామని చెప్పి ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఇదే మెయిన్ టాపిక్ అయ్యేటట్టుంది టీచర్ల మధ్యలో. రూపాయి పనిచేసింది లేదు కానీ ఇట్లా కోట్ల దొబ్బుతే ఇట్లా. ఇంకో ముచ్చట, అసలు ముచ్చట ఏంటంటే అస్సలు వీటన్నిటికంటే పెద్దది అదే, అసలు కోపం తెప్పిస్తుంది అందరికి.
ఏది? కరోన్ నగర్ టీచర్ కాలనీ ఫ్లాట్స్ ఉన్నాయి కదా రెండు, ఆ, ఆ, నువ్వు ఎవరు తెలియకుండా అమ్మిండట రెండు. ఆ. అవి ఎవరి మన ఈ యూనియన్ అయితే అది ఎవరికి యూనియన్ తెలియకపోతే ఇట్లా మన అమ్ముతారు సంఘాన్ని గట్టెట్లా? తెలియదు, చాలా మంది తెలియదు. ఇంకా అన్ని మెల్లమెల్లగా టీచర్లు ఇక్కడ నల్గొండలా బయట పెడతారు అంతా. కాదన్నా ఇప్పుడు ఇది ఎన్నటికున్నా బయటకు వచ్చేదే కదా ఇవి ఎవరిదో ఇప్పుడు వస్తుంది ఇక, తెలిసేది. అందరు కోపంలోనే ఉన్నారు మెల్లమెల్లగా. 6 కోట్లు అంటే 2 ఫ్లాట్లకి. టీచర్ల కష్టం ఇట్లా దొబ్బుతారా? ఆ, ఎట్లా, ఇది అన్యాయం కదా ఇది. అవును మొత్తం ఇది అది భ్రష్టు భ్రష్టు అంటే ఇట్లా ఇక అయిపోతుంది కథం సంఘాన్ని. మొత్తం టీచర్ సంఘాన్ని మొత్తం నాశనం చేసారు అయ్యా. మొత్తం దోచుకునే ఉంది ఇలా పనంతా. ఉమ్. కొత్త సెక్రటరీ దగ్గర 50 లక్షలు తీసుకుంటా పోస్ట్ ఇవ్వడానికి, ఆ, దామోదర్ రెడ్డి దగ్గర. ఆహా. మొత్తం ప్రతి పోస్ట్ కి డబ్బులు కట్టుడు, దానికి మొత్తం బిజినెస్ అయిపోయింది ఇది. అసలు ఉపాధ్యాయుల కష్టాల గురించి పట్టించుకుని ఏం లేదు. అదే కదా అయితే ఘోరం ఇది 2 ఫ్లాట్లు అమ్ముకున్నాడు ఏంది అది 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 6 కోట్ల యూనియన్. తమ్ముడు, ఏమనాలి? 6 కోట్లు అంట, పైసలు ఆలేకపోతే ఏంది పుట్నాల. కాదు వాని ఇంత సొమ్మోళ్ళు వాని చుట్టాలతో వాని అత్తగారితో అమ్ముకుంటే అందం కానీ ఈ యూనియన్ సంఘంది, ఎట్లా మన యూనియన్ మన సంఘాన్ని అమ్ముకున్నాడు. గట్టెట్లా? అందుకే కదా మెల్లగా ఈ టీచర్లకు ఎట్లా అట్లా తెలుస్తున్నాయి, వాళ్ళు వివరాలు సేకరిస్తున్నారు. ఎట్లా అన్నా సరే అడుగుదాం, లాస్ట్ కి ఖచ్చితంగా ఓడగొడదాం అనే ఉన్నది మనకి. మనల్ని ఓడగొట్టుకుంటారు, ఏం చేద్దాం మరి. ఇసొంటి వాళ్ళని పైకి తెచ్చి ఏం లాభం? అదే కదా. ఆ? ప్రతి ఒక్క దానికి పైసలు అంట. స్టేట్ పోస్ట్ నామినేషన్ లాగా దగ్గర దగ్గర 1,00,00,000 దాకా గుంజిండట. ఓహో. ప్రతి దానికి నువ్వు సెక్రటరీ అవుతావా, ఇంత కట్టు, పోస్ట్ తీసుకో. మన బిజినెస్ లాగా ఉన్నది కదా ఇదంతా మొత్తం. మొత్తం సంఘాన్ని మొత్తం నాశనం చేసిర్రు. మొత్తం ఇది ఒక వ్యాపారం చేసి పడేసిర్రు అబ్బా. ప్రోగ్రెసివ్. అనుకున్నావు చాలా రోజుల తర్వాత చేసినావు అంటే ఇక ఏదో ఉంటది, తెలిసే ఉంటది. ఈడ కూడా అందరూ నడుస్తుంది, ఈడ కూడా అది అవుతుంది. ఆయన రాజ్యం నడుస్తుంది ఈడ. మ్హూ. ఒక్కటి జనరల్ సెక్రటరీ ఉండే ఒక పోస్ట్ని కాస్త 2 చేస్తాడు. అంతేగా, వాళ్ళ దగ్గర పైసలు వీళ్ళ దగ్గర పైసలు. అస్వాబాద్లో అది ఓడిపోయిన క్యాండిడేట్ని ఎట్లా పెడతారన్న ఇక్కడ అస్వాబాద్లా ఈ ఇటు. రూల్స్ ఏం పాటిస్తలేడు ఆయన, ఇక కష్టం. మంచిర్యాల కూడా గెలిచిన ఆయన రిజైన్ చేస్తే ఓడిపోయిన తీసుకొచ్చి మళ్ళీ ఎట్లా చేస్తాడు కొట్టేశంకర్ అనేటాను. ఇక ఆయన ప్రెసిడెంట్ ఇక మొత్తం ఒంటెత్తు పోకడలు, నన్ను ఎవడు అడుగుతాడు. అందరూ పై పోస్టులలో అందరు రెడ్లను పెట్టుకున్నాడు. ఎవడు అడుగుతాడు ఇక? బీసీలు ఎవడు అడుగుతాడు? ఎస్సీ ఎస్టీలు ఎవడు అడుగుతాడు? ఇప్పుడు ఈ వీటిని బట్టి చూస్తే ఇది రెడ్డి సంఘం కూడా కాదు, ఆయన ఈ శ్రీపాల్ రెడ్డి టీచర్స్ యూనియన్ లాగా ఉన్నది ఇది. అంతే కదా. ఇప్పుడు ఆయన ఆయన ఎవరో, కోసమే వీళ్ళందరూ పనిచేసేయాలి ఆయననే అన్నట్టుగా ఉన్నది కథ. అంతే కదా. ఆయన నచ్చిన వాళ్ళ పైసలు ఇచ్చిన వాళ్ళను పక్కన పెట్టుకున్నాడు. ఉమ్. కష్టపడి పని చేసే వాళ్ళనేమో పని చేయించుకుంటున్నాడు, కానీ వాళ్ళ సమస్యలు టీచర్లకి ఎన్ని ఉన్నాయి, అది తీర్చుడు లేదు, ఏం లేదు. ఓహో. అందుకే అనుకున్నారు గట్టిగా, ఈసారి మాత్రం వరంగల్ కానీ నల్గొండలో కానీ ఖచ్చితంగా మన వాళ్ళు ఓడగొడదాం అని అనుకుంటున్నారు. ఇవన్నీ టాకులు వస్తున్నాయి టీచర్లు అందరు. ఇవన్నీ నేను కూడా షాక్ అవుతున్నా ఒక్కొక్కటి వింటుంటుంటే, ఇట్లా చేసిన అట్లా చేసిన. మాకు కూడా అదే ఇదేం తాకత్తాను మంచిగానే, కానీ ఏం మరి ఘోరం కదా అది అమ్మా, ఇంత అన్యాయమ్మా. అదే కదా. ఇవి తినుడు ఏంది, ఈ ఫ్లాట్లు అమ్ముకున్నాడు ఏంది ఆడు 6 కోట్లు అంటే కార్కు. లాట్లు ఏందో అది. అదే డీజిల్కి 10 లక్షలు ఏంది. తిరుగుతా అంతగానం ఎవడు తిరుగుతాడే, మొత్తం ఏదన్నా 10 తక్కువ లేదు అసలు. అదే కదా. ఎమ్మెల్యే కన్నా ఎంపీ కన్నా ఉంటుందా ఇంట్లో డీజిల్ ఖర్చు? వీళ్ళే ఎక్కువ అయిపోయారు వాళ్ళకంటే, వీళ్ళే ఎక్కువ తిరుగుతారు. అదే కదా. తిరుగులేదు, ఏం లేదు, అంతా మామూలుగా ఏంది. ఆ మీటింగ్ ఈ మీటింగ్ అంటారు, దాని ఖాతాల కింద మొత్తం 1 రూపాయి ఖర్చు చేస్తే 10 రూపాయలు అయిందని చెప్పి రాసుకుంటారు. ఇంట్లో ఈయన కూడా కలిసినని అంటారు కదా జనరల్ సెక్రటరీ అందరూ. కమలాకర్. ఇప్పుడు ఆయన పోయితేనే కదా ఈయన వచ్చింది, దామోదర్ రెడ్డి. ఆయన మెల్ల సైడ్ అయిపోయిండు, బయట పడుతుంది అని చెప్పి దామోదర్ రెడ్డి దగ్గర 50 లక్షలు తీసుకున్నట. అదే వీళ్ళిద్దరే చేసిళ్ళు అన్నట్టుగా అంటారు ఈడ సైడ్. అదే అడుగుతా ఉంటారు మరి, మన వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా ఉండడు సైడ్. మాకు కూడా అదే ఉన్నది ఇటు లేకపోతే మరి ఎట్లా, మరి ఇట్లా పైసలు దొబ్బేసి అన్యాయం చేస్తే ఎట్లా టీచర్లని? అదే ఫస్ట్ అయితే ఓడగొడదాం అనుకుంటున్నారు. ఊడగొట్టుడు కాదు ఇటువంటి వాళ్ళని అసలు బయట ఈ సమాజంలో తిరుగుడే కరెక్ట్ కాదు. ఇది టీచర్లుగా ఇది ఏమన్నా బయటనా లేక ఏదో లిక్కర్ తీసుకొని 1000 రూపాయలకి వేసే లెక్క కాదు కదా. కడుపు చేసుకుంటే తాళమే అన్నట్టు అయిపోయింది. అదే కదా, ఇది టీచర్లది, ఇది ఎట్లుండాలి ఇది? నలుగురు ఎప్పటోళ్ళు ఇట్లా చేస్తారు కదా. ఇప్పుడు టీచర్ల నుంచి మన నుంచే కదా, ఓ సమాజం వచ్చేదే టీచర్ల నుంచి కదా.
మంది జీతం పెట్టట్టు అంత ఇది బయట పడితే. అదే కదా ఈ సమాజానికి నేర్పేదే టీచర్లు. ఉమ్. ఆ టీచర్లకి ఇట్లా యూనియన్ నుంచే ఇట్లా అయితే ఏంది ఇది? ఈ యూనియన్ ఎంత పేరుండే అబ్బాయి ఎంత కష్టపడితే తయారైంది. ఆ పేరును మొత్తం మార్చండి ఆయన ప్రోగ్రెసివ్ కాస్త మొత్తం ఆయన ప్రోగ్రెసివ్ అవుతుండు. ఆయన పెద్దగా అవుతుండే అంతే ఏం లేదు. రికగ్నైజేషన్ కూడా ఆయనకే ఉన్నది. ఉమ్. మన ఉన్న పరువు పోతుంది అబ్బా సంఘానికి. టీచర్లు ఏం చేసుకుంటారేమో కానీ మా వాళ్ళు అయితే ఇక్కడ ఫిక్స్ అయిపోయారు. వరంగల్ నల్గొండలే ఖచ్చితంగా ఓడగొడదామని అనుకుంటున్నాం మొత్తం. ఈడ కూడా గట్లనే ఉన్నది. ఉమ్. బయట అది చేస్తలేరు కానీ కొద్దిగా ఎవరిని గెలికినా గదే మాట్లాడతారు. బయటికి ఎవరు అంటలేడు, లోపల లోపల మీటింగ్లు నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే బయటకంటే మళ్ళీ టార్గెట్ చేస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళ భయం వీళ్ళకి. ఓటు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా చూద్దాం అనే ఉంది అందరికి. వాట్సాప్లో వస్తలేవు, గ్రూపులలో ఎవరు చాటి పెట్టినా ఏం ఎవడేమో లేదు, సపోర్ట్ పర్సనల్ చేస్తలేడు. ముచ్చట మాట్లాడుకునేటప్పుడు ఆయన అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని చెప్పి టాక్ వస్తుంది. ఇక ఇంతమంది చెప్తున్నంటే మాత్రం ఇక మరి నిప్పులేదు పొగరాదుగా. అదే కదా బయట అంటారు కానీ వాట్సాప్లో మాత్రం ఒకటి సపోర్ట్ చేస్తలేడు. ఏ వాట్సాప్ లో చెప్తే ఇక నవ్వుపడుతుంది కదా, ఎవరు గ్రూపులల్లో మాట్లాడుతుండేమో అనేది. ఫోన్లలో నడుస్తుంటది మెల్లమెల్లగా. అదే కలిసినప్పుడు ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటుర్రు, లేకపోతే కలిసినప్పుడు అన్న ఇట్లా అయితే కదా అడుగుతుర్రు. అవుతప్పుడు నాకు ఇది తెలిసిందంటే నాకు కూడా ఇట్లా తెలిసిందన్న అని అన్నారు. ఇక అనుకున్నా ఇక ఫోన్లు వస్తూ ఉంటాయి, ఇక మన వాళ్ళే కదా చేస్తూ ఉంటారా అని అనుకున్నది. బాగా వ్యతిరేకత ఉన్నది కదా, చాలా ఉందన్న. మన దాని మీద మనమే ఎన్నుకున్నట్టుగా ఇది చేసుకొని మనది మనకే ఇంత వ్యతిరేకత అసలు మనకి మంచిగా ఘోరంగా. చేశారని చెప్పి మనం పైకి తీసుకొస్తే ఇంత కోట్ల దగ్గర దగ్గర ఎంత 20-25 కోట్లు ఇవన్నీ లెక్కలు చూసుకుంటే. 25 కోట్ల మరి ఆ సరిపోయి. ఫ్లాట్ 6 కోట్లు, డైరీల దగ్గర కోటిన్నర, పోస్టులు అమ్ముకున్న పైసలు ఇవన్నీ 5-6 ఏళ్ళ నుంచి కథ ఏంది అంతా. అదే కదా ఇప్పుడు ఎమ్మెల్సీ కరీంనగర్ ఎమ్మెల్సీ అది వంగమైన 15 కోట్లు అంటారు. 15 కోట్లు అండి. ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది? మళ్ళీ మానే చెప్పింది మరి ఎట్లా గెంచలు పట్టిండవు కానీ ఇక తిన్న దగ్గర నుంచి అందరికి కోపం వస్తుంది, ఇట్లా ఇంత మోసం అది అని. అదే కదా టీచర్లలో కూడా మంచిగా పోయింది వీడియో మళ్ళీ నన్ను. ఇక ఎన్నే ఏమైనా వేయాలి, ఇవన్నీ తీసి బయటికి తీసి ఈయన కథ ఏంది, ఈయన జాతకం ఏంది అనేది. ఏం వెళ్ళా టీచర్లే చూసుకుంటారు, ఏం చేద్దాం మనం, ఎవరికి ఎవరు వస్తలేదు. అదే కదా ఇంకా కూడా మారకపోతే ఇక ఈయన గెలిచినట్టు ఇక ఏం చేయలేము ఇక మళ్ళా కదా. గెలుచుడైతే కాంతి అక్క మన ముచ్చట చెప్తానా కాదు కానీ ఒకవేళ ఈయన గెలిచినట్టు ఎందుకు ఇక టీచర్లు ఇక అంతే కదా. టీచర్ల పరువు పోతుంది అంతే. అదే కదా ఇప్పుడు బయట పడ్డ పవర్ పోతుంది, ఆయన గెలిచిన పరువు పోతుంది అంటే ఎక్కడనే ఉన్నది, ఎటు పోయినా అదే ఉన్నది పరిస్థితి. తెలివగా ఓటేస్తే ముచ్చట కానీ తెలిసి కూడా వేస్తే మాత్రం అంతకు మించిన పరువు తక్కువ పని ఏమి ఉండదు. అదే కదా నాకు వీలైతే లేదు, కొద్దిగా అటు ఇటు మెజీ అవుతుంది, వేరే వేరే వాళ్ళు కూడా అవుతున్నాయి. అదే అనుకో చాలా రోజులు ఇంకా తమ్ముడు ఫోన్ చేసేటని ఇంకా అప్పట్లనే అడుగుదాం అనుకున్నా. ఆ రోజు కలిసినప్పుడే మాట్లాడేది ఉండే కానీ ఎందుకు కొద్దిగా బిజీ బిజీ అని తొందర వెళ్ళిపోయినాను. బాగా వస్తే కలిసి ఉండదు ఏముండదు.